రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు ప్రచారం నేతల మధ్య చిచ్చు రాజేసింది. పాత కొత్త నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. రాష్ట్ర నేతల తీరుపై పార్టీ జాతీయ అధినాయకత్వం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడి నియామకంపై నేతలు సమన్వయం పాటించాలని అగ్రనేతలు ఆదేశించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఆ పార్టీ ముఖ్య నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. రాజకీయంగా సీనియారిటీ ఉన్నవారనే రాష్ట్ర పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమించాలని ఒక వర్గం, పార్టీ సిద్ధాంతాలు, ధర్మం గురించి తెలిసిన వాళ్లకే అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుబడుతోంది. ఇది పాత కొత్త నేతల మధ్య తీవ్ర విభేదాలకు కారణమైంది. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న క్యాడర్ను అధ్యక్ష పీఠం కోసం నేతల పంచాయతీ కలవరపెడుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కింది. ఆయనతో పాటు పార్టీ మాజీ చీఫ్ బండి సంజయ్ కి కూడా కేంద్ర మంత్రి అయ్యారు. ఎంపీలుగా గెలిచిన వారిలో మరికొంతమంది సెంట్రల్ పోస్ట్ ఆశించిన దక్కలేదు. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి అంశం తెరపైకి వచ్చింది. త్వరలోనే అధ్యక్ష మార్పు ఉంటుందన్న ప్రచారం జరగడంతో ఆ పోస్టును దక్కించుకునేందుకు పాత కొత్త నేతలు పోటీ పడుతున్నారు. అధ్యక్ష రేసులో ఈటెల, డీకే అరుణ, రఘునందన్ పేర్లు తెరపైకొచ్చాయి. అయితే కొత్త అధ్యక్షుడిని ఏ ప్రాతిపదికన నియమించాలి అనే దానిపై పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈటెలకు వర్తించేలా ఉన్నాయి అనేది పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో రాజాసింగ్ కు కౌంటర్ ఇచ్చారు ఈటెల. రఘునందన్ రావు కూడా రాజాసింగ్ కామెంట్స్ పై స్పందించారు. ఇలా వరుసగా నేతలు కొత్త అధ్యక్షుడి నియామకంపై మాట్లాడిన అంశాలు ఢిల్లీ పెద్దలకు చేరాయి. పార్టీ రాష్ట్ర నేతల తీరుపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయినట్లు చర్చ జరుగుతోంది. దీంతో హైకమాండ్ స్టేట్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసినట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ ఫోన్ చేసి పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసినట్లు చర్చ జరుగుతోంది. దీనిపై రాష్ట్ర పార్టీ నేతలు మాట్లాడిన అంశాలని సునీల్ బన్సల్ కి వివరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి అనేది కేంద్ర అధినాయకత్వం చూసుకుంటుందని, దీనిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మొత్తానికి హైకమాండ్ ఆదేశాలతో బీజేపీ నేతల డైలాగ్ వార్ కు బ్రేక్ పడిందని అంటున్నారు కమలం కార్యకర్తలు.